జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతదేశం అదిరిపోయేటటువంటి ఒక యుద్ధ తంత్రాన్ని అమలు చేస్తుంది. ఇంతకు ఏందా తంత్రం, ఏందా ప్లానింగ్ ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ సరిహద్దుల వద్ద తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సంగతి మీకు కూడా తెలిసిందే. దీంతో అటు పాకిస్తాను ఇటు భారతదేశాలు యుద్ధ సన్నాహాలు అయితే చేస్తున్నాయి. ఈ విషయం పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం లాగా మారిపోయిందనమాట. అంటే భారతదేశానికి ఏమో చెలగాటం, ఈ పాకిస్తాన్కి ఏమో ప్రాణ సంకటంలా మారిపోయింది. అంటే ఫస్ట్ గీకిందంతా ఓళ్ళేననుకో, అది వేరే విషయము. కానీ వాళ్ళు గీకినప్పుడు మనోళ్ళు ఊరికే ఉంటారు కదా, చెత్తకొట్టి పారేస్తారు, అది కథ. అయితే భారత్ చేసే దాడుల నుంచి తప్పించుకోవటానికి ఈ పాకిస్తాన్ సైనికులు ఒక ప్లాన్ను ఆలోచన చేశారు. ఆ ప్లాన్ ఏందయ్యా అంటే హ్యూమన్ షీల్డ్. అంటే పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఎల్ఓసి పొడవున చిన్న చిన్న గ్రామాలన్నీ కూడా ఉంటాయి. ఈ గ్రామాలలో ఈ గొర్రెలు కాసుకునే వాళ్ళు, అలాగే ఈ చిన్నపాటి ఈ వ్యవసాయదారులు ఉంటారన్నమాట. దీంతో పాకిస్తాన్ సైనికులు ఈ ఎల్ఓసి సరిహద్దుల పొడవునా కూడా తమ ఆర్మీ పోస్టులను, బంకర్లను ఖాళీ చేసి తమ స్థావరాలను ఈ గ్రామాలకు తరలిస్తారు. ఏమీ తెలివినోళ్ళో చూడండి. అంటే రేపు భారత సైనికుల మీదకు ఈ గ్రామాల మధ్య నుంచి కాల్పులు జరుపుతారు. సహజంగానే మన భారతదేశం ఏం చేస్తుంది, ఎదురు కాల్పులు జరుపుతుంది. ఈ ఆర్టిలరీ గన్స్, మోటార్లు, రాకెట్లతో ఆ ప్రాంతాన్ని అంతా కూడా వాయించి పారేస్తారు. ఇక ఆ తరువాత ఆ శవాలను అడ్డం పెట్టుకొని సింపతి కోసం పాకిస్తాన్ అయితే పనిచేస్తుంది. మీకు అర్థమవుతుందా? అంటే ఈ ఎల్ఓసి పొడవున ఈ ఆర్మీ బంకర్లు ఏవైతే ఉంటాయో, వాళ్ళ స్థావరాలు ఏవైతే ఉంటాయో వాటిని వదిలిపెట్టి ఈ జన సమూహాలు ఉండే చోట్లకి వీళ్ళైతే పోయి అక్కడి నుంచి దాడులు చేస్తారనమాట. మనోళ్ళు ప్రతి దాడి చేసి, అర్థమవుతుందా, అంటే ఎదురు దాడి చేశారనుకో, ఆడేం జరుగుతుంది, అప్పుడు ప్రాణ నష్టం జరుగుతుంది. అంటే ఈ పాకిస్తాన్ సైనికులతో పాటు ఆ సరిహద్దు గ్రామాల్లో ఉండేటటువంటి సామాన్య ప్రజలు కూడా చనిపోతారు. వాళ్ళ శవాలను అడ్డం పెట్టుకుని అప్పుడు శవ రాజకీయాలు చేయడం మొదలు పెడతారనమాట. అర్థమవుతుంది కదా మీకు? మొన్న ఈ మధ్యన ఈ హమాస్ తీవ్రవాదులు ఆలైసాన్ రఫా అనే దిక్కుమాలినటువంటి స్లోగన్ ఒకదాన్ని ప్రచారం చేశారు కదా, అచ్చం అలాగానే రేపు ఏదో ఒక దిక్కుమాలినటువంటి ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి ఆ హ్యాష్ ట్యాగ్ కింద ఈ శవాల ఫోటోలు అన్నింటినీ పెట్టి ప్రపంచం అంతా కూడా ఈ డిగ్బుక్ చిగ్గాళ్ళంతా కూడా ప్రచారం చేస్తారు. అంటే శాత కాదు, సేవ లేదు, యుద్ధం చేయలేరు, పైగా ఊరికే ఉండరు అటని చెప్పి మనం ఎదురు దాడి చేసామనుకో మళ్ళీ ఇటువంటి ఆడంగలేడుపులన్నీ కూడా ఏడుస్తూ ఉంటారు. భారత అమాయకులైనటువంటి పాకిస్తాన్ ప్రజలను చంపుతుందని, భారత్ను కంట్రోల్ చేయాలని చెప్పేసి గోల చేస్తారు ప్రపంచం అంతా కూడా. దీంతో ఇక ప్లాన్లో భాగంగా వెంటనే ఈ 57 ఇస్లామిక్ దేశాలు స్పందించి వెంటనే యుద్ధం ఆపేయాలని చెప్పి, లేదంటే భారత్ను వెలేస్తామని చెప్పి మన దేశానికి ఒక వార్నింగ్ కూడా ఇస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మన దేశానికి కూడా ఈ పెట్రోల్ అని, డీజిల్ అని, గ్యాస్ అని చెప్పేసి అంత ఇంత వాళ్ళ దేశాల నుంచి మనం తెచ్చుకుంటున్నాం కదా, అవసరం ఉండదు కదా. కాబట్టి ఆ దేశాలన్నీ కూడా మిమ్మల్ని మేము వెళ్ళేస్తామని చెప్పేసి ఇవన్నీ లేనిపోయిన మాటలన్నీ కూడా మాట్లాడతారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, అమాయకులపైన దాడి జరిగినప్పుడు ఏ మాత్రం కూడా స్పందించకుండా గమ్మునే ఉండేటటువంటి ఈ ఐక్యరాజ్య సమితి ఇలాంటి సందర్భాల్లో ఇంకేలా ఒలి మీద గుడ్డలు కూడా నిలబడకుండా, ముడ్డి మీద గుడ్డ జారిపోతా ఉన్నాయి, ప్యాంట్లు జారిపోతా ఉన్నాయి, ఊడిపోతా ఉన్నాయి కూడా అప్పుడు స్పందించడం మొదలు పెడుతుంది. ఓర్ నాయన ఇంకేం వచ్చింది, పాయి అంతా కూడా నాశనం అయిపోయా, అమాయకులంతా కూడా చచ్చిపోతారు, ముసలోళ్ళు చచ్చిపోతారు, పిల్లలు చచ్చిపోతారు, ఆడవాళ్ళు చచ్చిపోతారు, ఇది యుద్ధం అమ్మ, ఇది ప్రపంచానికే ప్రమాదం, చూడబోతా ఉంటే ఇది 3వ ప్రపంచ యుద్ధం కిందకి వచ్చేటట్టున్నదని చెప్పేసి వాళ్ళు లేనిపోని మాటలు, ఈ లంగా లత్కూరు మాటలన్నీ కూడా మాట్లాడడం మొదలు పెడతారు. నిజంగా అమాయకులపై దాడి జరిగేటప్పుడు వాళ్ళు స్పందించరు, ఏది ఎదురు దాడి చేస్తారు చూడు, అప్పుడు స్పందించారు. మొన్న ఇజ్రాయెల్ విషయంలో కూడా ఇదే మారి జరిగింది. అందుకే ఈ విషయాలన్నీ కూడా ముందే కనిపెట్టేటువంటి మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లతో సంప్రదింపులు అయితే జరుపుతుంది. ఇదేందిరా స్వామి, వాళ్ళతో ఏంది సంప్రదింపులు జరిపేదని చెప్పి మీరు అనుకోవచ్చు. చూడండి, ఇంకా ఉన్నది మ్యాటరు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడానికి భారత్ తమ సంసిద్ధతను అయితే వ్యక్తం చేసింది. ఎందుకంటే పాకిస్తాన్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే రాష్ట్రం ఒకటి ఉన్నది. పాకిస్తాన్లో రాష్ట్రాలను ప్రావిన్స్లు అంటారన్నమాట. ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో గిరిజనుల జనాభా ఎక్కువగా ఉంటుంది. గిరిజనులు అంటే ముస్లింలో కూడా ఈ తెగలు కులాలన్నీ ఉంటాయి. కాదంటే ఈడ మన భారతదేశంలో మన దరిద్రం ఏంటంటే కులాలు తెగలు అంటే కేవలం హిందువుల్లో మాత్రమే ఉంటాయని చెప్పేసి కేవలం హిందువులు మాత్రమే కులగణన చేస్తారు, మిగతా వాళ్ళని చేయరు. కానీ పాకిస్తాన్లో పరిస్థితి అది కాదు కదా. ఏమే వాళ్ళలో తెగలు ఉంటాయి, కులాలు ఉంటాయి, వాళ్ళు తగ్గోళ్ళు జాతివాళ్ళు అని చెప్పేసి మనకు మించిన వ్యాపారం ఆడ పత్తి వ్యాపారం మామూలుగా ఉండదు. మీరు చూసారో లేదో, వాళ్ళు షియా వాళ్ళు అని చెప్పి, వీళ్ళు సున్నీ వాళ్ళు అని చెప్పి, వాళ్ళ తగ్గు జాతి వాళ్ళని, వాళ్ళు అహ్మదీలు అని చెప్పేసి వాళ్ళ మీదనే దాడులు చేస్తా, వాళ్ళనే బెదిరిస్తా, వాళ్ళ మీదనే బాంబు దాడులన్నీ కూడా చేస్తూ ఉంటారు. తెలుసు కదా మీకు, అది కథ.
ఈ గిరిజనులను ఇప్పటికీ కూడా పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ ఆర్మీ చిన్న చూపు చూస్తూ ఉంటుంది. అందుకే తాము పాకిస్తాన్ నుంచి విడిపోయి ఆఫ్ఘనిస్తాన్లో కలుస్తామని చెప్పేసి ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని గిరిజనులు తుపాకులు పట్టినారు. వీళ్ళనే తెహ్రీక్-ఈ తాలిబాన్లు అంటారనమాట. నిజానికి ఈ తెహ్రీక్-ఈ తాలిబాన్లకు మొదట్లో శిక్షణ ఇచ్చింది పాకిస్తాన్ ఆర్మీనే. ఈ తెహ్రీక్-ఈ తాలిబాన్లను మన కాశ్మీర్ పైకి వదలడం కోసం ఈ తెహ్రీక్-ఈ తాలిబాన్లకు పాక్ ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చింది. అయితే అప్పటికే పాకిస్తాన్ మీద కోపంగా ఉన్నటువంటి ఈ తెహ్రీక్-ఈ తాలిబాన్లు సమయం కోసం ఎదురు చూడసాగినారు. ఇక 2020లో మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్లో ఈ తాలిబాన్ల ప్రభుత్వం ఏర్పడిన సంగతి మీకు కూడా తెలుసు. దీంతో ఇక పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ తెహ్రీక్-ఈ తాలిబాన్లో రెచ్చిపోవడం ప్రారంభించారు. పాక్ ఆర్మీ కనపడితే చాలు వాళ్ళు చనిపోయినట్టే లెక్క. ఆ స్థాయిలో ఈ తెహ్రీక్-ఈ తాలిబాన్లో పాకిస్తాన్ ఆర్మీ పైన దాడులు చేస్తున్నారు. ఇక్కడ కీలకమైన అంశం ఏమిటంటే ఈ తెహ్రీక్-ఈ తాలిబాన్లు ఆఫ్ఘన్ తాలిబాన్లు ఎంత చెబితే అంత, వాళ్ళు ఏది చెప్తే అదే. వాళ్ళ కుక్క అంటే కుక్కే, నక్కంటే నక్కే, గాడిదంటే గాడిదే, పంది అంటే పందే. అంటే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు ఏది చెప్తే ఈ తెహ్రీక్-ఈ తాలిబాన్లకు అదే వేదం అన్నమాట. ఆ పనిని ఖచ్చితంగా చేస్తారు, చేసి తీరుతారు. దీంతో ఇప్పుడు మన భారతీయ డిప్లొమాటిక్ డెలిగేషన్ నిన్న ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు అయితే కలిసిందనమాట. ఈ సందర్భంగా తెహ్రీక్-ఈ తాలిబాన్లు తాము చెప్పినట్టు నడుచుకుంటే, వాళ్ళు కోరుకుంటున్నట్టు ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రానికి స్వాతంత్రం అందిస్తామని చెప్పేసి మన డిప్లొమాట్లు ఆఫ్ఘన్ తాలిబాన్లతో డీల్ మాట్లాడినట్టు వార్తలు వస్తున్నాయి. నాకు మాత్రం ఇది అతి పెద్ద విషయంలా కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ విషయాన్ని బట్టి పాకిస్తాన్ను 3 ముక్కలు చేయాలని చెప్పేసి భారత్ భావిస్తూ ఉన్నట్టు ఇట్టే అర్థమైపోతుంది. అంటే పాకిస్తాన్ విషయంలో ఈసారి భారత్ స్పష్టమైన వైఖరితో ముందుకెళ్తుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు పదే పదే అంతర్జాతీయ వేదికల మీద కూడా ఈ పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తారు, ఏ కాశ్మీర్ మాదిగా అంటారు. ఏది వాళ్ళ నాయన గారిదంతా ఎడ తెచ్చి పెట్టినట్టు అర్థమవుతుందా? మరి మన దేశాన్ని ముక్కలు చేయాలని చెప్పేసి వాళ్ళు భావించినప్పుడు మనం పాకిస్తాన్ ముక్కలు చేయాలని చెప్పి మనం ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు ఈ బెలూచిస్తాన్ వాళ్ళు స్వాతంత్రం కోసం పోరాటాలు చేస్తారు. ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా వీళ్ళు పోరాటాలు చేస్తారు. అదేవిధంగా ఈ సింధ్ ప్రావిన్స్ వాళ్ళు పోరాటాలు చేస్తారు. మరి ఆ దేశాన్ని మనం ఎందుకు ముక్కలు చేయకూడదు? మరి వాళ్ళని ఎందుకు మనం అంత సులభంగా వదిలిపెట్టాలా? అవునా కాదా? ఏదేమైనా కానీ మోడీ ప్లానింగ్ ఏందో మనకి ఇంకా పూర్తిగా అర్థం కావడంలే. కానీ పాకిస్తాన్ రాత్యుగానికి పంపించేందుకు వాళ్ళైతే అన్ని విధాలుగా ప్లాన్ చేస్తూ ఉన్నట్టు మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.